ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియశ్వాసులారా, పౌలు గారు దేవుని ఆదరణ మన జీవితాల్లో ఎలా ఉంటుంది అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. మొదటి అధ్యాయంలో మన జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, అలాగే మనకు భవిష్యత్తులో నిత్యమైన ఆదరణ దొరకబోతుంది అని 2వ అధ్యాయంలో పశ్చాత్తాపం ద్వారా మనిషికి ఆదరణ కలుగుతుంది. పశ్చాత్తాపం పొందకపోతే ఆదరించబడ్డు, కానీ పశ్చాత్తాపుడైన ప్రతి మనిషి ఆదరించబడతాడు, ఆదరించబడాలి కూడా అని తెలియచేశారు. 3వ అధ్యాయంలో మనం క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తే ఆ సువార్త ఎంతో ఆదరణ భరితమైందని, తద్వారా మనం దేవుని వలన మన సువార్త విన్నవారు మన ద్వారా ఆదరించబడతారు అంటూ తెలియచేశారు. 4వ అధ్యాయంలో కూడా మన జీవితంలో మరి క్రీస్తు పరిచర్య చేస్తున్నప్పుడు శ్రమలు రావా? ఖచ్చితంగా వస్తాయి. అయితే కృంగిపోవద్దు, శ్రమలలో కూడా ఉన్నతమైన ఆదరణ ఉంది అనే అంశాన్ని గురించి వివరిస్తున్నారు. కొరింథీ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కనికరించబడిన వారమై అధైర్యపడం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనసాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడితనము కలుగచేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మను గురించి ప్రకటించుకొనట్లేదు గాని క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభువనియు, మమ్మను గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని అందైనట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరుకబడిన వారము కాము, అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ సహించుకొని పోవుచున్నాము. ప్రియశ్వాసులారా, పౌలు గారు మాట్లాడుతున్నారు. మేము ఈ పరిచర్య పొందాము. ఏంటి పరిచర్య? విజయోత్సవంతో మేము ఊరేగుతున్నట్లుగా ఉంది. మేము క్రీస్తుని ప్రకటిస్తున్నామంటే అదొక జైత్ర యాత్రలాగా ఉంది. ఆ జైత్ర యాత్రలో మేము యేసును ఊరేగిస్తున్నాము. అది సువాసన భరితమై ఉంది. అది ఎలాంటి సువాసన అంటే రక్షించబడుతున్న వారికి జీవాన్ని ఇచ్చే సువాసనగా ఉంది. సువార్తను తిరస్కరించే వారికి అది మరణార్థమైన మరణపు వాసనగా ఉంది. మేమైతే కలవరపడట్లేదు, దేవుని ఉన్నతమైన కృపను పొందుకొని సాగిపోతున్నాం. ఇందుకు పత్రికలు కావాలా? మీరే కదా మా పత్రిక. మాది అక్షరార్థమైన పాత నిబంధన పరిచర్య కాదు. ఆ పరిచర్య కన్నా మించింది, అంతకన్నా మహిమ గలది. అదే మహిమ గలది అయితే మాది అంతకంతకు మహిమ గలది. మహిమ నుండి అధిక మహిమలోకి నడిపించే క్రీస్తు పరిచర్య మేము చేస్తున్నాం. అక్షరార్థమైన పరిచర్య పరిమితులకు లోనయింది, ఇంతవరకే చేయాలనుంది. మాదలా కాదు. దేవుడు ఎంత శక్తిని, తన కృపను ఎంత ఇస్తే అంతగా మేము సాగగలుగుతాము. అందులో వంతులుంటాయి. అహరోను క్రమం చొప్పున చేసే యాజకత్వ పరిచర్లో వంతులుంటాయి. ఈ క్రీస్తుని గురించిన చేసే పరిచర్లో వంతులు ఉండవు. ఇలాగూ అని ఉండదు. ఇంతవరకు చేయాలి అని ఉండదు. ఈ పని వరకే చేయాలి ఇలాగ ఉండదు. స్వేచ్ఛగా దేవుడు ఎంత పన్నపు చెప్తే అంత మనిషికి ఉన్న తన శక్తిని అంతా దారబోసి ఎంతైనా ప్రయాసపడవచ్చు.
ఇలాగూ మాది షరతులతో కూడింది కాదు, తగ్గిపోయే మహిమ గలది కాదు, అక్షరార్థమైన పరిచర్య కాదు. మేము ఆత్మకే పరిచారకులం. క్రీస్తు యొక్క ఆత్మ మాలో ఉంది. ఆ ఆత్మతో మేము ఇతరులకు బోధ చేస్తున్నాం. ఇలాగ 2-3 అధ్యాయాలు సువార్తను గురించి మాట్లాడి 4వ అధ్యాయంకి వచ్చేసరికి, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణించబడిన వారమై అధైర్యపడం. మేము ఈ పరిచర్య పొందుకున్నాము, అందుకే అధైర్యపడం. ఈ పరిచర్య చేత ముందుకు సాగుతున్నాం. ఈ పరిచర్యలో మేము కొనసాగించబడుతున్నాం. మాకు అధైర్యం లేదు. ఎందుకో తెలుసా? మేము కనికరించబడ్డాం. ఈ పరిచర్య పొందుకున్నాం, ధైర్యంగా పరిచర్య చేస్తున్నాం. మేము కుయుక్తిగా నడవట్లేదు, దేవుని వాక్యం వంచనగా బోధించట్లేదు, దేవుని సత్యమును ప్రత్యక్ష పరచుచు ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమునకు మెప్పించుకొనుచు ఉండాలని అవమానకరమైన రహస్య కార్యాలను విసర్జించాను. ఇంకా పౌలు గారు మాట్లాడుతున్నారు, ఇది పరిశుద్ధమైన పరిచర్య. ఈ పరిచర్య మేము దేవుని వలన పొందుకున్నాం, చేస్తున్నందుకు సిగ్గుపడం, అధైర్యపడం. ఈ పరిచర్యలో మేము కొనసాగించబడినట్లుగా రహస్యమైనవన్నిటిని, పాపభూయిష్టమన్నిటిని విడిచిపెట్టాను. కాబట్టి మనుషుల ఎదుట, దేవుని ఎదుట నేను నిష్కాపట్యంగా ఉన్నాను, వంచనగా వాక్యం బోధించలా. ఇందుకు మనుషులైనా మీరందరూ సాక్షులే, నా దేవుడు కూడా సాక్షే. దేవుడు కూడా నన్ను వేలెత్తి చూపించే అవసరత లేకుండా రహస్య కార్యాలన్నిటినీ విసర్జిస్తూ దేవుడికి నచ్చేటట్లుగా జీవిస్తూ నేను ముందుకు సాగుతున్నాను, దానికోసమే ప్రయాసపడుతున్నాను అంటున్నాడు పౌలు. మా సువార్త మరుగు చేయబడలా. ఎవరికన్నా ఒకవేళ మరుగు చేయబడింది అంటే అది నశించే వారికే. అంటే వీరెవరు? నశించిపోయే జనులు. ఎందుకు నశిస్తారు? సువార్త వినలేదు. ఎందుకు వినలేదు? ఈ లోక సంబంధమైన దేవత అంటే సాతాను లోక అధికారిగా ఉన్నాడు. ఎందుకు ఆధిపత్యం వచ్చింది? దేవుడు అధికారాలన్నీ ఏదెను అన్నంలో హవ్వ ఆదాములకు ఇచ్చాడు. మీరు ఫలించండి, వృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి అన్నాడు. పాపం చేయొద్దు అన్నాడు. అధికారం అంతా వారికే ఇచ్చాడు. భూమిని లోపరుచుకోండి, భూమిని ఏలండి అంటూ భూమి మీద సర్వ ఆధిపత్యము ఎవరికి ఇచ్చాడు? ఆదాము హవ్వలకే కదా. అయితే ఈ ఆదాము హవ్వలు సాతాను మాట విని అధికారాన్ని అంతా సాతానికి అప్పచెప్పేశారు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడకుండా సాతాను మాటకు లోబడ్డారో అధికారం వాళ్ళ చేతుల నుంచి వెళ్ళిపోయింది. అధికారం సైతాన్ చేతిలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ సాతాను లోకాధిపతిగా ఉన్నాడు. వాడేం చేస్తున్నాడంటే విశ్వాసుల్ని శ్రమ పెట్టి శోధించి ప్రభు నుండి లాక్కోవాలని చూస్తాడు. ఇక మిగతా వారిని అయితే వారి మనోనేత్రాలకు చీకటి కలగజేశాడు. ఎందుకంటే వారికి సత్యాన్ని గ్రహించలేరు. సత్యం బోధిస్తాము రండి అంటే ఏమిటి మీ సత్యం అంటారు. ఆ సత్యం క్రీస్తు, క్రీస్తుని గురించి వినండి అంటే క్రీస్తు ఏంటి, మాకు ఇంకా దేవుళ్ళు లేరా, లేదంటే ఆ క్రీస్తుకి ఏం చరిత్ర ఉంది, లేదా ఇలాగా అలాగూ అంటూ వాదాలు తర్కాలు ఇట్లా పెట్టుకొని సువార్తను వినరు. అది సువార్త అనరు. సువార్త అంటే దేవుడు మన కోసం చేసి ముగించిన పని. ఏం చేశాడు ఆయన? మన కోసం మరణించి తిరిగి లేచాడు, మన పాపాలను పోగొట్టాడు, పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ప్రభువు నేను పాపిని అని ఒప్పుకొని సంపూర్ణంగా ఆయన దగ్గర పాపాలన్నీ విడిచిపెట్టిన దాన్ని మరలా చేయకుండా నూతన అనుభవంలో జీవిస్తూ ప్రభుకు నచ్చేటట్లు బ్రతకడమే. తద్వారా మనం రక్షించబడతాము. ఇందుకోసం వెల చెల్లించాల్సిన అవసరం లేదంటే ఎంతో ధనం మూటగట్టి తీసుకురావాల్సిన అవసరం లేదంటే ఇంకేవో మొక్కుబళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం క్రీస్తుని ప్రభు అని, ఆ ప్రభు నా కోసం మరణించాడని, మరణించిన యేసు నా పాపాలను సంపూర్ణంగా పరిహరించగలడని నమ్మిక, విశ్వాసంతో ప్రభుని చేరి పాపాలు ఒప్పుకుని పరిశుద్ధులుగా బ్రతకాలి. అలా మనల్ని బ్రతికించడం కోసమే క్రీస్తు తాను మన శిక్షణంతా మోసి ఆయన మరణించి మన పాపాలన్నింటినీ భరించి సిలువలో మనందరి కోసం ప్రాణత్యాగం చేసి పాపాలను కొట్టివేశాడు, తిరిగి లేచాడు సజీవుడు. ఈ సజీవుడైన క్రీస్తు సర్వలోకానికి వెళ్ళి నేను అందరి కోసం చేసిన కార్యాన్ని వివరించండి అన్నాడు. అదే సువార్త క్రీస్తు మన కోసం చేసి ముగించింది. ఈ సువార్త మేము ఎవరికీ మరుగు చేయట్లా, అందరికీ చెప్తున్నాం. ఈ పరిచయం పొందుకున్నందుకు అధైర్యపడే వాళ్ళం కాదు, అలాగని రహస్య పాపాలతో రహస్య కార్యాలు చేస్తున్న వాళ్ళం కాదు. అన్నిటిని విడిచిపెట్టాను. అలాగే నేను వ్యర్థంగా నడుచుకోవట్లేదు. నా మనస్సాక్షి నా విషయంలో, అలాగే ఎదుటి వాళ్ళ మనస్సాక్షి ఎదుటి వాళ్ళ ఎదుట
దేవుని ఎదుట అన్ని విషయాల్లో నేను యోగ్యంగా కనపడాలని నేను ప్రయాసపడుతూ ముందుకు సాగుతున్నాను. నేనేదో దాచుకున్నది లేదు, అందరికీ ప్రచురం చేశాను. అయితే ఎవరికి దాచబడిందంటే ఎవరైతే సాతాను ఆధీనంలో ఉన్నారో, ఎవరైతే లోకపు మత్తులో ఉండి సాతాను దేవుణ్ణి తెలుసుకోకుండా ఎవరి కన్నులు అయితే మూసేశాడో వారు మాత్రమే స్వార్థ తెలుసుకోలేదు అంతే. మిగతా అందరికీ నేను బోధించాను, అందరి విషయాల్లో చెప్తూనే వచ్చాను. ఎందుకంటే ఇది మా వలన కలిగింది కాదు, ఈ బలాధిక్యము నాది కాదు. ఎక్కడదంటారా? అంధకారంలో నుండి వెలుగు కలుగుగా కానీ ఆదిలోనే ప్రకటించి ప్రవచించిన దేవుడు శూన్యమైన చీకట్లో వెలుగును తయారు చేసిన వెలుగు కలుగునుగాక అని ప్రకటించి వెలుగును పుట్టించిన దేవుడే మా హృదయంలో కూడా క్రీస్తు జ్ఞానాన్ని ప్రకాశింపచేశాడు. మా మనోనేత్రం వెలిగించబడింది, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాము. వచ్చిన మేము ఆ క్రీస్తునే ఇతరులకు బోధిస్తున్నాము. ఎలాగైతే మేము బోధిస్తున్నామో అలాగే జీవిస్తూ ఉన్నాను, ఎలాగైతే జీవిస్తున్నానో అదే బోధిస్తూ ఉన్నాను. ఈ బోధ నేను ఎవరికి మరుగు చేయలేదు, వాళ్ళకి చెప్పొద్దు వీళ్ళకి చెప్పొద్దు అని నేను ఎక్కడా దాచుకోలేదు, నేనంతా చెప్పాను. అయితే విన్నవాళ్ళు వెలిగించబడుతున్నారు, వినని వాళ్ళు నశిస్తారు. వారు నశిస్తున్నారంటే వారి మనోనేత్రాలకు చీకటి కలగ చేయబడింది, గురుడితనం కలగ చేయబడింది. ఇది మా వలన జరిగింది కాదు. ఒకరు రక్షించబడుతున్నారన్నా అది నా శక్తి కాదు, ఒకరు రక్షించబడట్లేదన్నా అది నా తప్పు కాదు. నేను దేవుని పరిచర్య చేస్తున్నా, నేను దేవుని పరిచర్యలో సాగుతున్నా గనుక నేను మమ్మల్ని గురించి ప్రకటించుకోవట్లా, క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభు అని, మమ్మల్ని గురించి మేము క్రీస్తు నిమిత్తం మీ పరిచారకులు అనే ప్రకటిస్తున్నాను. పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నేనేమో నా సొంత గురించి నా సొంత ప్రయత్నాలు చెప్పుకోవాలా, మీ ముందుకు వచ్చాను, మీ మధ్యలో సువార్త చెప్పాను, అప్పుడు యేసుని గురించే బోధించా, పత్రికలు రాశానా, అప్పుడు యేసుని గురించే చెప్పా. మరి నేను గొప్పవాడిని అంటున్నానా? నేనేమో క్రీస్తు నిమిత్తం మీకు పరిచారకుడిని, క్రీస్తు నన్ను మీకు పరిచారకుడిగా మీకు పరిచయం చేయడానికి నియమించబడ్డాడనే ప్రకటించాను. ఇందులో గొప్ప చెప్పుకోవట్లేదు కదా. అయినను ఆ బలాధిక్యము నా వలన అయింది కాదు కదా, దేవుని చేత అయింది. ఆయనే మంటి ఘట్టంలో ఈ ఐశ్వర్యాన్ని మాకు కలదు. మేము మట్టి ఘటాలము, అందులో ఐశ్వర్యం వేసింది దేవుడే. ప్రియసాసులారా, మట్టి కుండ, మంటి ఘటం అంటే ఈ మట్టి కుండలో దేవుడు తన మహిమ ఐశ్వర్యాన్ని, తన ఐశ్వర్యాన్ని ఉంచుతున్నాడు. సువార్త, ఈ సువార్త ఆ మంటి ఘటంలో ఉంది అంటే మనలో ఉంది. ఇది ఎప్పుడు బయటకు వస్తుందంటే మనం కొండ అన్నప్పుడు మనకు బైబిల్ గ్రంథంలో గిద్యోను గుర్తొస్తాడు. గిద్యోను యుద్ధానికి వెళుతున్నాడు కొంతమందిని వెంట వేసుకొని. యుద్ధానికి వెళ్ళే వారు తీసుకువెళ్ళిన ఆయుధాలు, యుద్ధానికి వెళ్ళే ప్రతి వారి చేతిలో ఒక బోర ఉంది, ఒక కుండ ఉంది, కుండ లోపల వెలుగుతున్న దివిటి ఉంది. వీరు శత్రువుల మధ్యకు కుండలు పట్టుకొని వెళ్ళిపోయారు. శత్రువుల మధ్యలోకి అలాగ వెళ్ళిన తర్వాత కుండ పగలగొట్టారు కిందకేసి. ఎప్పుడైతే కుండ పగిలిందో దానిలో ఉన్న దివిటి వెలుగు ప్రకాశించింది. అలాగే ఇక్కడ పౌలు అలాగే మాట్లాడుతున్నారు. మేము మట్టి ఘటాలం, మాలో ఏమి లేదు, ఈ ఐశ్వర్యాన్ని వేసింది దేవుడే, ఆ ఐశ్వర్యాన్ని మా ద్వారా ఇతరులకు అందచేస్తుంది కూడా దేవుడే, మా వల్ల ఏముంది. చూసారా ఎంత చక్కగా తన స్వార్థ పరిచర్య ఎలాంటిదో చెప్తున్నాడు పౌలు. ఎందుకంటే పౌలు గారి మీద నిందలు వేశారు కొందరు. కొరింథీ సంఘంలోనే కొందరు బయలుదేరి ఆ పౌలు చెప్తాడు కానీ ఏది చేయడండి, మన దగ్గరకు వస్తానన్నాడు, ఇప్పటి వరకు వచ్చాడా, మాట నిలబెట్టుకుంటాడా, ఊరకోరకే చెప్తాడు. మంచి మనస్సాక్షి ఉన్నాడు కాదు, చంచలమైన మనస్సాక్షి గలవాడు. అతను ఏమన్నా గొప్పవాడా, అందగాడా, ఏమన్నా మంచి ఒంటి తీరు, చక్కటి డేడారుడ్డి ఉందా, ఏమీ లేదు కదా. ఇలాగ మాట్లాడుతూ పౌలు గారి గురించి కొన్ని నిందలు ప్రచురం చేశారు. అందుకే ఇలారా, ఏదుంది నాలో నిజంగానే ఏ గొప్పతనం లేదు, నాకు ఈ పరిచర్య ఇచ్చింది దేవుడే, నేను మట్టి ఘట్టాన్ని, అందులో ఈ ఐశ్వర్యం పోసింది దేవుడే. ఏంటి ఐశ్వర్యం? స్వార్థ ఐశ్వర్యం. ఇది ఎలా బయటకు వస్తుందో తెలుసా? ఆనాడు గిద్యోను కుండ పగలగొడితే దివిటి ఎలా వెలిగిందో అలాగే మేము కూడా శ్రమ పడుతున్నాం. ఎంత చక్కగా చెప్తారో చూడండి. 8వ వచనంలో అంటారు, ఎటు పోయినా శ్రమ పడుచున్నాం, అలాగని ఇరుకను పడ్డామా? కాదు. అపాయంలో ఉన్నాం, అలాగని కేవలం ఉపాయం లేని వాళ్ళం అనుకున్నారా? కాదు. తరమబడుచున్నాము, అలాగని దిక్కు లేదనుకున్నారా? మాకు దిక్కుంది. పడద్రోయబడుతున్నాం, అలాగని నశించిపోతున్నాం అనుకుంటున్నారా? కాదంటే పౌలు గారు ఏం చెప్తున్నారు? శ్రమ ఉంది
కానీ మేము ఇరుక్కోట్లా. కాపాడే ప్రభు ఉన్నాడు. అపాయం ఉంది, కానీ ఉపాయంగా తప్పించే దేవుడు ఉన్నాడు. తరం పడుతున్నాం, దిక్కు లేదనుకున్నారా? మా ఆశ్రయం దేవుడే. పడద్రోయబడుతున్నాం, మనుషులు పడేస్తున్నారు, తృణీకరిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. అలాగని లేవలేని నశించిపోయే స్థితిలో ఉన్నామా? అట్లా అని రాదు. మాకు దేవుడు ఉన్నాడు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని సాగిపోతున్నాం. యేసు మా కోసం, మనందరి కోసం ఎలా మరణించాడో ఆయన మరణానుభవంలో పాలుభాగస్థులమైనట్లుగా నేను కూడా అంతే ప్రయాసపడుతున్నా, శ్రమ పడుతున్నాను, తరముబడుతున్నాను, పడద్రోయబడుతున్నాను. ఇరుకుని పడ్డాను అనుకోకండి. అపాయంలో ఉన్నానని అపాయంతో చనిపోతాను అనుకోకండి. ఉపాయంగా తప్పించే దేవుడు ఉన్నాడు. నా శరీరంతో కూడా యేసు మరణం యొక్క అనుభవాన్ని నేను అనుభవిస్తున్నాను. తద్వారా మీకు స్వార్థ ప్రచురం చేస్తున్నాను అంటూ చెప్తూ ఉన్నాడు. 11వ వచనం, ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరం నందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమై మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాం. చూసారా, యేసు యొక్క జీవం ఈ మర్త్యమైన శరీరంలో ఉండాలంటే, ఈ మట్టి శరీరంలో యేసు జీవం నిలిచి ఉండటానికి సజీవులుగానే కనిపిస్తున్నాం, కానీ ప్రతి సమయంలోనూ మరణం అంత వేదనలు మేము అనుభవిస్తున్నాం. అంత శ్రమను అనుభవించబట్టే కదా పౌలు ఎంతగా ఎందరెందరికో దీవెనకరంగా మార్చబడ్డాడు. అలాగని యేసుని గురించి ప్రకటన చేస్తున్నప్పుడు శ్రమలు రావా? వస్తాయి. శ్రమ వచ్చినంత మాత్రాన జీవితం అయిపోయిందా? అలా కాదు. ఎంత శ్రమ పడుతున్నానో అంతకంతకు ఇంకనూ దీవించబడుతున్నాను, ఇంకనూ క్రీస్తుని ప్రత్యక్షపరచగలుగుతున్నాను, ఇంకనూ యేసయ్యను నా జీవితం ద్వారా చూపించగలుగుతున్నాను, ఇంకనూ నేను యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాను. 12వ వచనం, కావున మాలో మరణం మీలో జీవము కార్యసాధకమవుతున్నది. చూడండి, ఇలా చేస్తుంటే మేమేమో మరణించినట్లుగా ఉంటున్నాము, మీరేమో మా మరణం అంటే మా మరణ శ్రమల ద్వారా, మేము అనుభవిస్తున్న వేదన ద్వారా మీకు జీవం కలిగింది. నిజమే కదా. కొరింథీలో ఉన్నప్పుడు, ఎఫెసులో ఉన్నప్పుడు, ఏథెన్స్లో ఉన్నప్పుడు, అలా అనేక ప్రాంతాలు, అంత్యోకలో ఎన్నో చోట్లకు పౌలు గారు తిరిగారా? తిరిగిన ప్రతి చోట ఎదురాడే మనుషులు ఉన్నారు. ఎందరు ఎదురాడినా సువార్త ప్రకటించుకుంటా ఉన్నాడా పౌలు. ఇక లుస్త్రా, దెర్బే ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అసలు సంగతి ఏంటి? వాళ్ళైతే రాళ్ళు రువి చంపే ప్రయత్నం చేశారు కదా, ఈడ్చేశారు కదా ఊరి వెలుపలికి. పౌలు చనిపోయి బ్రతికి మరల సువార్త పరిచర్య చేశాడు కదా. అంత శ్రమ అనుభవించడం ద్వారానే కదా. నేనెంత శ్రమ నీ ఇంట్లో కూర్చోలేదు కదా, లేదా ఒక చోట సంఘం కట్టుకుని అక్కడే ఉండిపోలేదు కదా. మరణానికి అపజెప్పబడుతున్నప్పటికీ, మరణం అవుతున్నంత వేదనలోకి వెళుతున్నప్పటికీ, ఇదిగో మీకు మా ద్వారా జీవం కలగాలనే కదా మేము ఈ పరిచర్య చేస్తున్నాం. 13వ వచనం, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకు అయినవి ఉన్నవి. కాగా విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసుని లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాం గనక మాట్లాడుచున్నాము. పౌలు గారు అంటారు, నేను ఇలాగని వ్యర్థంగా మాట్లాడలా, ఈ పరిచర్య వ్యర్థంగా పడట్లా, ఈ ప్రయాస అంతా ఏదోలే అన్నట్లు కాదు. నేను దేవుడిని నమ్మా. ఏం నమ్మానంటే, క్రీస్తుని మృతులలో నుండి లేపిన దేవుని ఆత్మ మనల్ని కూడా తిరిగి లేపి యేసుతో పాటు సంఘమై ఉన్న మీరు, మీతో పాటు సేవకున్నై ఉన్న నేను, అందరం కలిసి క్రీస్తుతో యుగయుగాలు ఆనందిస్తామని, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ ద్వారా తిరిగి లేపబడతామని విశ్వాసం ఉంది గనకనే ఇంత ప్రయాసపడుతున్నాను. విశ్వాసులారా, పౌలు అంటారు, మేము ఇంత శ్రమ ఎందుకు పడుతున్నాం అనుకున్నారు? ఇంత శ్రమలో మాకు ఆదరణ ఉంది. ఈ శ్రమను అనుభవిస్తాము. అయినంత మాత్రాన మా శ్రమ అనుభవం వృధా అవుతుందా? మా శ్రమ ద్వారా ఇదిగో మీలో జీవం కలిగింది కదా. మా ఈ మంటికటాలు లో దేవుడు తన ఐశ్వర్యాన్ని వేసి మహిమపరుస్తున్నాడు కదా. తనకు మహిమ తెచ్చే సాధనాలుగా మమ్మల్ని వినియోగించుకుంటున్నాడు కదా.
మా స్వార్థ పరిచర్య ద్వారా మీరు మీలాగా అనేకులు విశ్వసించడానికి మా శ్రమ కారణమవుతుంది కదా. అంతేనా? భూమి మీద శ్రమ పడ్డి కొందరిని రక్షిస్తే మీకేం లాభం అండి అంటారా? మీరు, మీతో కూడా నేను, మనందరితో ప్రభు మనందరం కలిసి ఉండే ఒక దినం వస్తుందని నాకు నమ్మిక ఉంది. ఆ నమ్మకంతో పరలోకంలోనేమో నమ్మకం ఉంది, దేవుని దగ్గరికి వెళ్తాను, నాతో కూడా నేను ప్రయాసపడ్డ వారందరూ, నేను ప్రయాసపడి సువార్త చెప్పినప్పుడు విశ్వసించిన వారందరూ ప్రభుతో ఉంటారు, అందరికీ ప్రభు బహుమానాలు ఇస్తారనే పరలోక నిరీక్షణ ఉంది. భూమి మీద ఏమో నేను ఇక్కడ శ్రమ పడుతున్నాను కానీ నా శ్రమ ఒక ఆత్మనన్నా రక్షిస్తుంది అనే ఆశ. భూమి మీద ఆత్మల రక్షణ అనే ఆశ. పరలోకమందు ప్రభు ఇచ్చే మెప్పు, ప్రభుతో కూడా అనేకులంగా మేము ఉంటాము, వాడబారిన కిరీటం పొందుతాము అనే ఒక శుభప్రదమైన నిరీక్షణ. ఒకటి ఆశ, రెండు నిరీక్షణ. ఈ రెంటి కోసం పౌలు గారు తన సుఖాన్ని, తన ఆనందాన్ని, లేదా తనకి ఇంకేదో కావాలి, తన ఐశ్వర్యం కావాలి అని కోరుకోకుండా శ్రమ అయినా సరే క్రీస్తు కోసం నేను అనుభవిస్తాను, అందుకు సిద్ధం. శ్రమ పడుతున్నా, తరం పడుతున్నా, ఇరుకపడినా, అపాయంలో చిక్కుబడినా, ఏదైనా సరే నేను ఈ దేవుని కోసం ప్రయాసపడతాను, నాకు ఆదరణ ఉంది, ఆదరణకర్త అయిన ప్రభు నాతో ఉన్నాడు అంటున్నాడు పౌలు. 16వ వచనం, కావున మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదిగోండి, నేను ఇందాకే అన్నాను కదా, పౌలు గారు అదే చెప్తున్నారు. ఈవేళ ఉండే శ్రమ చులకనిది, ఇది చిన్నదే. ప్రభు అనిపించిన దాంతో పోలిస్తే ఇది చాలా చిన్నది. ప్రభు దేవుడై ఉండి మన కోసం మరణిస్తే నేను మనిషిని ఆ దేవుడి కోసం కాస్త ప్రయాసపడితే కష్టమేముంది? ఇలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ ఉంటున్న శ్రమలు, ఈ భారం అంతా చూస్తుంటేనేమో లోపల ఆంతర్య పురుషుడు ఇంకనూ నూతన నిరీక్షణ కలిగి ముందుకు సాగుతున్నాడు. బాహ్య పురుషుడు అంటే శరీరం కాస్త కృషిస్తూ ఉంది. ఈ కష్టం అవసరమా అనిపిస్తుంది, శరీరానికి కృంగిపోతున్నాడు. కానీ దినదినం ఆంతర్య పురుషుడు నూతన పరచబడుతూ ఇంకా అంతకంతకు మహిమ రాబోతా ఉంది. ఇది ఎంతసేపు? ఇది ఈవేళ ఉంది. ఒకరు దెబ్బ కొట్టారా, అది ఈవేళే ఉంది, రేపు ఉండదు కదా. రేపు కూడా దెబ్బ కొట్టారా, అది రేపటికి అంతే. అంతేగాని మనం ఈ దెబ్బకు భయపడి దేవుని కోసం పరిచయం చేయడం మానేద్దామా అని తన మనస్సాక్షి పౌలు గారితో ఎప్పుడు చెప్తూ ఉండటంతో, మనస్సాక్షి ద్వారా లోపల ఉన్న క్రీస్తు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ద్వారా దినదినం లోపలేమో నూతన అనుభవం, నూతన ఆనందం. బయట శరీరం ఏమో అన్ని రకాల పరిస్థితులను తట్టుకుంటూ, చూడండి పౌలు గారి పరిస్థితి, సుఖమైన మంచి భోగ భాగ్యాలు ఉన్న ఒక మంచి గృహంలో ఉన్నారంటే అలా కాదు. తరచుగా ఉపవాసాలు, జాగరణలు, ప్రయాణాలు, ఆకలి దప్పులు, అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎక్కడ సమయం దొరికితే అక్కడ సువార్త పరిచర్య, అలాగే తన పొట్ట పోషణ కోసం తానే డేరాలు కుట్టుకోవడం, ఇలాగా ఎంతో ప్రయాసపడ్డారు. అందుకే శరీరం రోజు రోజుకి కృషిస్తుంది, ఓపిక లేదు. కానీ నూతనంగా ఆత్మ దినదినాభివృద్ధి చెందుతుంది. ఎందుకో తెలుసా? నేను దృశ్యమైన వాటిని చూడట్లా. దృశ్యమైనవి ఏంటి? మన కన్నులకు కనిపించేవి. ఏం కనిపిస్తుంది? భూమి, ఆకాశం, మన చుట్టూ ఉన్న మనుషులు, అలాగే ఈ లోకంలో మన జీవనానికి అవసరమైన డబ్బు, ఇలాగూ మన కళ్ళకి ఇవి కనిపిస్తున్నాయి. అదృశ్యమైనవి ఉన్నాయి. అవేంటి? దేవుడు తాను వాగ్దానం చేసిన పరలోక రాజ్యం, దేవునితో ఉండే యుగ యుగాల ఆనందకరమైన జీవితం, ఇవి కనిపించట్లా. కానీ కనిపించని వాటిని నిదానించి ఓర్పుగా చూస్తున్నాను. ఎందుకంటే అవి స్థిరము, ఇవి అస్థిరం. అస్థిరమైన వాటి కోసం కాదు, స్థిరమైన వాటి కోసం నేను ప్రయాసపడుతున్నా. ఇక్కడున్న శ్రమ చిన్నదే, కానీ దేవుడిచ్చే మహిమతో పోలిస్తే చాలా చిన్నది. ఇక్కడ నేను మంటివాడిని, అయినా ఈ మంటి ఘటంలో ఐశ్వర్యం పోసి, అంటే సువార్త నాలో నింపి, నా సువార్త ద్వారా ఇతరులు రక్షించబడ్డానికి ఈ మట్టినైనా నేను ఇతరులకు ఐశ్వర్యవంతునిగా, ఇతరులకు మంచి మార్గాన్ని చూపే మార్గదర్శిగా నన్ను మార్చాడు. ఇంత ఆదరణ నాకు ప్రభు ద్వారా భూమి మీద కలుగుతుంది.
ఆయన రాజ్యంలోనూ నాకు గొప్ప ఆదరణ ఉంది. అందుకే నేను ఈ పరిచర్య పొందాను గనక అధైర్యపడను. నేను ప్రభు నందున్నాను, సంతోషిస్తున్నాను. కష్టం ఎదురైనా నాకు ఆనందమే. ఆ కష్టం శాశ్వతం కాదు. ఎందుకంటే ప్రభు ఇవ్వబోతున్న ఆనందం శాశ్వతమైనది. దాని ముందు ఇదేం ఎంత మాత్రము ఎంచదగింది కాదు, ఎంత మాత్రం పోల్చదగింది కూడా కాదు. ఇది ఎందుకు కొరగానిది. ఇవాళ ఉంటుంది కష్టం, రేపు ఉండదు. ఒకవేళ ఈ కష్టంలో నేను ఇలాగే ప్రభు కోసం ప్రయాసపడతానా, ఒకానొక రోజు ఈ ప్రయాస అంతా మాని నేను విశ్రమిస్తాను. అది నాన్న నీతిగల న్యాయాధిపతి అయిన నా ప్రభు నన్ను తనతో కూడా నిలవబెడతాడు. నేను ఈ భూమి మీద పడ్డ ప్రయాసపూర్వకంగా, ఆ ప్రయాస మూలంగా మీలో కొందరు రక్షించబడ్డారే, ఈ రక్షించబడిన మీ అందరూ నాకు అతిశయ కిరీటంగా ప్రభు ముందు నిలుస్తారు. మిమ్మల్ని అందరిని బట్టి ప్రభు నాకు కిరీటం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. నేనే అనుకున్నారా, మీరు నాలాగా ప్రయాసపడితే ఇది మీకు కూడా ఉంటుంది. మన భూమి మీద ఈ ప్రయాస, ఈ శ్రమ వృధా కాదు. మనం శ్రమ పడుతున్నా మనకు ఆదరణ ఉంది, ఆదరణకర్త ఉన్నాడు, ఆదరించే దేవుడు ఆయన. ఇది వేళ తాత్కాలికం, పొందబోయేది ఉన్నతమైంది. తాత్కాలికమైన దాన్ని చూసి దిగులు పడొద్దు, ఉన్నతమైన దానికోసం వేచి చూడండి అంటున్నాడు పౌలు. ప్రియశ్వాసులారా, జీవితంలో శ్రమలు వస్తాయి. ప్రత్యేకించి క్రీస్తుని ఆరాధిస్తున్న వారికి మరీ ఎక్కువ. కారణం ఏంటంటే వెలివేస్తారు, తక్కువగా చూస్తారు, రకరకాల అభిప్రాయాలు పెట్టుకున్నారు. కారణం కూడా ఉంది. ఎందుకంటే మనలో అంధకారమందు వెలుగు ప్రకాశించు కాక అని పలికిన దేవుని యొక్క జ్ఞానం మన హృదయాల్లో ప్రకాశించింది. అందుకే మనం విశ్వసించాం, ప్రభువుని చూసాం, విన్నాం, ప్రభువుని విశ్వసించాం, నమ్మాం. మరి వారు చీకటి, వారి మనోనేత్రాలకు గురుడితనం కలగ చేయబడింది కాబట్టి వారు ఇంకా విశ్వసించట్లేదు. వారు ఇంకనూ క్రీస్తుని తక్కువ చేస్తున్నారు. కానీ వాళ్ళు తక్కువ చేస్తున్నారు కదా అని మనం కూడా తక్కువ చేద్దామా? అట్లా రాదు. మనం బోధించాలి. వింటారా? వారే రక్షించబడతారు. వినరా? వారే నశించిపోతారు. నేను అదే చేశాను. నేను సువార్త చెప్పాను. నశించబడుచున్న వారికి అది మరుగ్గా ఉంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళు మూయబడ్డాయి, వాళ్ళ హృదయాలు కఠినమైపోయాయి, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడలేదు. మరి విశ్వసించిన మీకైతే మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, మీరు రక్షించబడ్డారు, మీరు దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. శ్రమ ఉందంటారా? ఉంది. మేము పడుతున్నాం. అలాగని ఇరుకులో ఉన్నాం అనుకున్నారా? లేదే. అపాయం ఉంది. అలాగని ఉపాయం లేదా? ప్రభువే ఉపాయం. తరము పడుచున్నాం, అలాగని నశించిపోయామా? పడిపోయాం, అలాగని నశించిపోయామా? కాదు. రక్షించే దేవుడు ఉన్నాడు, ఆశ్రయదుర్గంగా తానున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. బాహ్య పురుషుడు అలసిపోతున్నాడు. ప్రియ విశ్వాసులారా, నిజమే, శరీరం అందున్నాం గనక అలసట ఉంటుంది. భక్తిలో సాగాలంటే చాలా కష్టంగా అనిపించే సందర్భాలు వస్తాయి. అలాగే ఈ పరిచర్య ఎందుకు, ఈ ప్రయాస ఎందుకు అనిపిస్తుంది. కానీ ఇవి చులకని శ్రమలు. మనం వీటిని సహిస్తే అంతకంతకు మహిమ భారాన్ని పొందుకుంటాం. దాంతో పోలిస్తే ఇవెంత? నేను దానికోసం ప్రయాసపడుతున్నా. ఎందుకంటే ఈ దృశ్యమైనవన్నీ నశించిపోతాయి, నేను వీటిని చూడట్లేదు. అదృశ్యుడైన దేవుడు అదృశ్యమైన వాటిని వాగ్దానం చేశాడు. వాటినే నిదానించి చూస్తూ వాటి అందే నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోతున్నాను. నేను మంటిని. ఈ మంటి ఘటంలో ఐశ్వర్యం కలగచేసింది దేవుడే. ఈ ఐశ్వర్యం బయటికి ప్రచురం అవ్వాలంటే కొండ పగలగొట్టాలి. పగలగొట్టబడటం అంటే శ్రమలే. ఆ శ్రమల ద్వారా ఎదుటి వారికి నాలో ఉన్న సువార్త ప్రచురం అవుతుందంటే నేను శ్రమను అనుభవించడానికి కూడా సిద్ధమే. ఎందుకంటే నేను ప్రభువును చూస్తున్నా. ప్రభు శ్రమతో పోలిస్తే నా శ్రమే కాదు. నాకన్నా శ్రమ పడిన దేవుడే. దేవునిలోనే నేను సాగుతున్నాను. ఆయన మరణంలో పాలు భాగస్తున్నవుతున్నాను అనుకుంటున్నాను. అంతకు మించి నేను ఇంకా ఏమీ ఆలోచించట్లేదు. క్రీస్తునే గురిగా పెట్టుకున్నాను, ముందుకు సాగుతున్నాను అంటున్నాడు పౌలు. ప్రియవిశ్వాసి, నీ గురి ఎవరు? నీ గమ్యం ఎవరు? ఎవరిని చూసి నడుస్తున్నావు? లోకస్తులనా? అయితే విను, లోకము దాని ఆశ గతించిపోతుంది. ప్రభు చిత్తం జరిగించి వారే నిరంతరం నిలిచుంటారు, నిత్య జీవం వరకు నిలిచుంటారు. నిత్య జీవంలో కూడా నిలిచే ఉంటారు. ఎందుకంటే వారి చిత్తం కాదు, లోక చిత్తం కాదు, క్రీస్తు చిత్తాన్ని జరిగించారు గనక. మరి నీవెవరి చిత్తాన్ని జరిగిస్తున్నావు? యేసు కోసం నడుస్తున్నావా? అయితే విను, శ్రమ వస్తుంది.
ఎందుకంటే యేసునే శ్రమ పెట్టిన లోకం నిన్ను దండ వేసి సన్మానిస్తుందని ఎలాగనుకుంటావు? అలాగని క్షీణించిపోతావా, కృషించిపోతావా? వద్దు, ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే ఆనందలోకం, ఒక గొప్ప రాజ్యం, ఒక ఉన్నతమైన జీవితం మన కోసం ఎదురు చూస్తుంది. దేవుడు దాన్ని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అందుకే ఆయనను నమ్మి, ఆయన మాటను నమ్మి, ఆయన ఇస్తాను అన్న దానికోసం ఎదురు చూస్తూ ఈ లోకంలో ఆయనకి ఇష్టమైన పిల్లలంగా బ్రతకాలి. మరలా చెప్తున్నాను, ఆయనకి ఇష్టంగా బ్రతకాలన్నా, ఆయన్ని ఇతరులకు పరిచయం చేయాలన్నా, ఆయన్ని గురించి ప్రకటన చేసి ఆయనలో సాగాలన్నా చాలా కష్టమే. కష్టమని కృంగిపోక ముందు ఉన్న ఆనందం కోసం ముందుకు సాగండి. ఎబ్రీ పత్రికలో పౌలు గారు అదే చెప్తారు కదా, ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కొరకు అవమానాలను నిర్లక్ష్య పెట్టాడని. ఆ యేసునే మనం కూడా మాదిరిగా తీసుకుందాం. ఆనందం, ఉన్నతమైన రాజ్యం, గొప్ప వాగ్దానాలు మనకై ఉన్నాయి. వాటిని మనం పొందుకోవాలంటే ఈవేళ ఉన్న పరిస్థితులన్నీ దాటవలసిందే. అయితే దాటలేని వారమా? అలాగనొద్దు. దాటేంత శక్తి ఇచ్చే ప్రభు మనకున్నాడు. ఆయన్నే చూస్తూ, ఆయనలోనే ఉంటూ ముందుకు సాగుదాము. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమెన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.